వెల్ వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, వైద్య విద్యం కోసం కేసీఆర్ ఆర్థిక సహాయం. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసింది, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉండాలన్న ఓయూజేఏసీ చైర్మన్. శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి, 2000 మంది సిబ్బందిని విధులకు కేటాయించామన్న కలెక్టర్. మంచిర్యాల జిల్లాలో గ్రూప్ వార్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కృష్ణయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండంటూ కృష్ణయ్య పిల్లలకు బాధ్యత గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ వెలగపూడి దుర్గమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో వాకర్స్ క్లబ్ వనిత వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్స్ హాస్పిటల్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కోసూరు వంశీకృష్ణరాజులు వచ్చి ఉచిత వైద్య సేవలను అందించారు. షుగర్, బీపీ, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, కార్డియాలజిస్ట్ కన్సల్టెన్సీ సేవలను 63 మందికి అందించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అలాగే పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారి సౌజన్యంతో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ హెల్త్ క్యాంప్కి డాక్టర్ లక్ష్మణ్ గారు, డాక్టర్ వంశీ గారు విచ్చేసి వాళ్ళ ముందుకు వచ్చి ఇలా మేము మీ వాకర్స్ క్లబ్కి మా హాస్పిటల్ తరఫున కార్డియాలజిస్ట్ ఈసీజీలు అలాగే అవసరమైన వాళ్ళకి 2D ఎకో, HbA1c ఇలాగా చాలా ఇంపార్టెంట్ టెస్టులన్నీ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు మా వాకర్స్ క్లబ్ తరఫున, మా సీనియర్స్ వాకర్స్ అందరి తరఫున డాక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అలాగే పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారి సౌజన్యంతో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 4న నిర్వహించనున్న కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ మంజీర్ జిలానీ నమూన్ తెలిపారు. 2000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి కౌంటింగ్ విధులు కేటాయించామన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ అధికారికంగా ప్రారంభమవుతుందని, ఆముదాల వలస నియోజకవర్గం నుంచి తొలి ఫలితం, చివరిగా పాతపట్నం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో కౌంటింగ్ కోసం 17 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 112 ఈవీఎంలను లెక్కించే టేబుళ్లు, 30 పోస్టల్ బ్యాలెట్ లెక్కించే టేబుళ్లు ఉంటాయన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగా అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు. ఆన్ 4th June ఆ స్టెప్ మొదలవుతున్నది. సో మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్ కౌంటింగ్ ఈవీఎం సంబంధించిన కావచ్చు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కావచ్చు, మొత్తం కౌంటింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి శివానీ ఇంజనీరింగ్ కాలేజ్ హెచ్చెర్లలో అక్కడ చేయడం జరుగుతున్నది. ఆల్ కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కూడా అక్కడే కౌంటింగ్ అవుతున్నది. సో కౌంటింగ్ కోసం ఆల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. సో సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏసీ కోసం, అదేవిధంగా సెపరేట్ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ సంబంధించిన ఇంకొక హాల్ సెపరేట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మాకు సర్వీస్ ఓటర్ నెంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. దట్ ఈస్ వై సెపరేట్ హాల్ దానికోసం పెట్టడం జరిగింది. సో టోటల్ 86 contesting candidates
మన జిల్లాలో ఉన్నారు. సో ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసిందని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మండిపడ్డారు. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నవ తెలంగాణ విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించనున్నామన్నారు. 10 సంవత్సరాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాయకులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉండాలని కొత్తపల్లి తిరుపతి కోరారు. మేము సంబరాలు స్వీట్లు పంచుకొని కేక్ కట్ చేసుకొని జాతీయ జెండాను మరియు నవ తెలంగాణ విద్యార్థి జెండాను మేము ఎగరవేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో విద్యార్థులకు కానీ కవులకు కానీ కళాకారులకు కానీ తెలంగాణ ఉద్యమంలో పర్ఫెక్ట్గా పాల్గొన్న వారికి ఎవరికైతే ఏం లాభం జరగలేదు. ఈ ప్రభుత్వమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనందరికీ న్యాయం చేయాలని చేస్తుందని నమ్మకం ఉంది, మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు వారికి ప్రత్యేక ఉద్యోగాలు కానీ ఎవరికి సెట్ అయితే వాళ్లకు రాజకీయ అవకాశం కానీ ఉద్యోగాలు కానీ వాళ్లకు నివసించడానికి ఒక ఇల్లు కానీ నిర్మించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు. ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము సంబరాలు స్వీట్లు పంచుకొని రజకులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ళ ఆసయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను పట్టించుకోవాలని ఆయన కోరారు. నగరంలో వేలాది మంది నేటికి రజక వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి రజకుడికి 10 లక్షలు ఇస్తామన్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో మోడ్రన్ ధోబీ ఘాట్తో పాటు కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో రజకులకు మొదట ప్రాధాన్యతనిచ్చి సామాజిక భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలని, లేకుంటే రజకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చేసుకోవడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు రజక వృత్తిదారులకు కూడా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహకారం కింద 10 లక్షలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ప్రతి జిల్లాకు 10 కోట్లతోటి మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీలు కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు రజకుల మీద సామాజిక దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వారికి ప్రత్యేక రక్షణ చట్టం కూడా చేయాలని చెప్పి గతంలో కోరాం. దాన్ని కూడా ప్రభుత్వం చేస్తానని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 3400 సహకార సంఘాలు ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం. వాటన్నిటి కూడా రుణాలు అందించాలి. అదేవిధంగా కొత్త సొసైటీలను వెంటనే పునరుద్ధరణ చేయాలి. ఉచిత విద్యుత్ పథకానికి విద్యుత్ అధికారులు అనేక కొర్రీలు పెడుతూ అనేక చోట్ల కనెక్షన్స్ కూడా తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఉచిత విద్యుత్ని LT2 నుంచి LT4కి తీసుకుపోయి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కొత్త వాళ్ళకు ఆ కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలైంది. అయినా ఇప్పటి వరకు గుర్తింపు సంఘం అనుమతి పత్రం అందలేదు. కొద్ది రోజులు ఎన్నికల పేరుతో, మరికొద్ది రోజులు కాలపరిమితి పేరుతో కాలయాపన చేశారు. గుర్తింపు ఇవ్వకపోతే సమస్యలపై చర్చలు ఎట్లా జరుగుతాయి? అసలు ఆ గుర్తింపు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా? మిత్ర సంఘమైనా గుర్తింపు సంఘం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు పరేషాన్ అవుతున్నాయి. తెలంగాణలో కీలకమైన పారిశ్రామిక సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలైంది. గుర్తింపు సంఘంకు ఎన్నికలు జరగగానే ఎన్నికల్లో గెలిచిన సంస్థకు గుర్తింపు హోదా ఇస్తారు. ఇంత పెద్ద సంస్థ మరొకటి రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా సాగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డైరెక్ట్గా రంగప్రవేశం చేసి తమ హంగులను ఉపయోగిస్తూ తమ అనుబంధ సంస్థలను గెలిపించుకునే కృషిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచింది. 2023లో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2023 డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు పోటీపడ్డాయి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేసినా ఈ ఎన్నికల్లో మాత్రం ఆ 2 సంస్థలు వేర్వేరుగా పోటీ చేశారు.
కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఓటమి పాలై సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ గెలుపొందింది. ఇది జరిగి ఇప్పటికీ 150 రోజులైంది. 5 నెలలైనా గుర్తింపు సంఘం అయిన ఏఐటీయూసీకి ఇంతవరకు గుర్తింపు సంఘం హోదాను కార్మిక శాఖ ఇవ్వలేదు. సింగరేణిలో ఎన్ని సంస్థలున్నా గుర్తింపు సంఘానికి మాత్రమే చర్చల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. ఇప్పుడు ఆ అర్హత ఏఐటీయూసీకొచ్చినా సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు. అయితే డిసెంబర్లో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తివేసిన సర్టిఫికెట్ను కార్మిక శాఖ అందించలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నా ఈ ఎన్నికల కోడ్కు ముందు 4 నెలల పాటు ఎటువంటి కోడ్ లేదు. అయినా సర్టిఫికెట్ను మాత్రం ఇవ్వలేదు. గుర్తింపు సంఘ కాలపరిమితి 2 ఏళ్లు మాత్రమే అంటూ కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది. కానీ తమకు 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నదంటూ సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘం అంటోంది. అయితే కేంద్ర స్థాయిలో ఏ కార్పొరేట్ కంపెనీ అయినా 2 ఏళ్లు మాత్రమే గుర్తింపు ఉంటుందని కేంద్రం అంటోంది. కానీ గెలిచిన కార్మిక సంఘం దానికి అంగీకరించడం లేదు. ఇప్పటి వరకు 7 సార్లు ఎన్నికలు జరిగాయి. 1-2 సందర్భాల్లో తప్ప 4 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గతంలో మొదట ఏఐటీయూసీ గెలుపొందగా 2 ఏళ్లు ఉండగా ఆ తర్వాత ఐఎన్టీయూసీ గెలుపొందినప్పుడు ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో 4 ఏళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘం అనుభవించింది. అయితే ఈసారి 2 ఏళ్లకు కుదించాల్సిందేనని కేంద్రం అంటుండగా దానికి గుర్తింపు కార్మిక సంఘం అంగీకరించడం లేదు. దీంతో గుర్తింపు కార్మిక సంఘానికి గుర్తింపు సర్టిఫికెట్ అందడం లేదంట. దీంతో సమస్యలు చర్చించాలంటే కార్మిక సంఘానికి పెద్ద సమస్యగా మారుతోంది. గుర్తింపు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నుంచి 2 ఏళ్లు పరిగణిస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. అనంతరం హెడ్ మాస్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, పనులు నిర్వహిస్తున్న వీవోలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపం లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలంలో అటవీ శాఖ, దేవస్థానం సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దేవస్థానం నిర్వహిస్తున్న టోల్గేట్ తమదంటూ అటవీ శాఖ సిబ్బంది రోడ్డుపై గొంతులు తీశారు. మరోవైపు దేవస్థానం సిబ్బంది టోల్గేట్ తనదంటూ అక్కడకు భారీగా చేరుకున్నారు. దీంతో శ్రీశైలం వచ్చి వెళ్లే భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రదేశానికి సిఐ ప్రసాదరావు, పోలీసులు చేరుకున్నారు. సమస్య పెద్దది కాకుండా ఇరువురితో చర్చించి సర్వే రిపోర్టులు వచ్చే వరకు అక్కడ ఎవరు ఎటువంటి పనులు చేయకూడదని నచ్చజెప్పడంతో సమస్య సద్గుమణిగింది. చేస్తున్నారు మీ అది ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని చెప్పాడు నాకు తెలియదు, మాకు కింద వాళ్ళు ఎవరు చేసినారేమో మాకు తెలియదు అంటే మీరు చేసిపోయినారు. అందుకని ఆర్డర్ ఉంటే చూపించు, ఆర్డర్ ఉంటే చూపించు. ఇప్పుడు నిర్మల్ జిల్లా బైంసా మండలం మంజిరి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండగా ఒకరు హాజరై ప్రిన్సిపాల్ నీలిమా దీక్షత్ గైర్హాజరయ్యారు. పాఠశాలలను తనిఖీ చేయవలసిన ఎంఈఓ సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ జాతీయ జెండాను ఎగరవేయకుండా పాఠశాలల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాంజ్రి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగరవేయలేరు హెచ్ఎం గారు. ఇప్పటికీ ఇది 4వసారి ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగరేయలేదు. ఏమన్నంటే మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి ఎగరవేయలేదు. ఇప్పుడు మరమ్మతులు అయిపోయినాయి, అంత అయిపోయినాయి. కాకపోతే మేడం గారు వచ్చి జెండా అనేది ఎగరవేయలేదు. ఇట్టి విషయాన్ని మా ప్రత్యేక అధికారి డాక్టర్ విఠల్ గారిని చెప్పడం జరిగింది.
అయితే మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారి ఫోన్ ఎటువంటి స్పందన లేదు. అదే విషయాన్ని ఎంఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏమనంటే త్వరలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది జూన్లో, వేరే వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు 4వసారి కూడా జెండా ముచ్చడం ఎగిరేయలేదంటే మాకు చాలా బాధాకరమైన విషయము. ఈ తెలంగాణ రాష్ట్రం వీళ్ళ మన గొప్పగా చెప్పుకోదగిన విషయం 10 సంవత్సరాలు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా మా పాఠశాలలో జెండా అనేది ఎగరవేయలేదు. మాంజ్రి గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల నిరసన సెగ తగిలింది. ఉద్యమకారులకు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముల్యా సంజీవ్ అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పినందుకు పోలీసు శాఖ నుంచి తనను తప్పించారని ఆయన అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వారికి సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన ఉద్యమకారులను విస్మరించకుండా వారిని గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. మెదక్ సివిల్ కానిస్టేబుల్ను అక్టోబర్ 10, 2013లో డిప్యుటేషన్ పైన సికింద్రాబాద్లో కానిస్టేబుల్గా అక్కడ పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు యూనిఫామ్లో వెళ్ళి జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటికి ముఖ్యమంత్రి లేడు, తెలంగాణ వస్తే సీఏలను చేస్తాం, ఎస్ఐని చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. నేడు 10 సంవత్సరాలు అయింది. 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. నేను మెదక్ సివిల్ కానిస్టేబుల్ను అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడుతున్న ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధితుడు జలిగం నరసింహారావు డిమాండ్ చేశారు. మలక్పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్కు నరసింహారావు ఫిర్యాదు చేశారు. తనకు వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిని తనకు తెలియకుండానే సోదరుడి కుటుంబం విక్రయించారని బాధితుడు రాపోలు భాస్కర్ తెలిపారు. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డొనాల్డ్, తర్వాత కృష్ణయ్య, రామ్దాస్, ఇప్పుడున్నటువంటి అరుణ కుమారి, తర్వాత వీళ్ళందరి మీద సంబంధిత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సర్కిల్ నెంబర్ 5 అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలని, వీళ్ళందరి ఆస్తుల మీద, అక్రమ ఆస్తుల మీద విచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని మా క్లయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యాంటీ కరప్షన్ వీరి వాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ పెట్టడం అనేటువంటి జరిగింది. దీని మీద విచారణ జరపాలి. వెంటనే దానికి అక్రమ నిర్మాణాలు కట్టడానికి బాధ్యులైనటువంటి ఎల్బీ నగర్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో క్రికెట్ ఆటకు వెళ్లిన బాలుడిని పాము కాటేసింది. చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన సాయి వినీత్ అనే బాలుడు క్రికెట్ ఆడడానికి వెళ్లగా పాము కాటేసింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వినీత్ మృతి చెందగా తమ బిడ్డ మృతికి ఆసుపత్రి సిబ్బందే కారణమని ఆరోపిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన వైద్యులు ముళ్ళు గుచ్చుకుందని వైద్య పరీక్షలు చేయడంలో నిర్లక్ష్యం చేశారని వాపోయారు. నన్ను విడిచి వెళ్ళిపోండి నా సాయి, నిర్లక్ష్యం వాళ్ళ దూరమైపోండి నా సాయి. అందరూ తమ్ముడే అనేవాళ్ళు, నాకు కొడుకని ఎవరైనా వాళ్ళు కాదు నా సాయి. నన్ను విడిచిలా నిర్లక్ష్యం వల్ల నన్ను విడిచి వెళ్ళిపోండి నా సాయి. ఇద్దరు అలా బ్రదర్స్ లాగా ఉండాలనుకుంటుండే ధైర్యంతో ఉండాలి. మా అందరం అలా బ్రదర్స్ నాకు పుట్టారు, అలా బ్రదర్స్ పుట్టారు అనుకోండి. దాన్ని నా ప్రతిబింబం నా పక్కన ఉన్నదాన్ని గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. నా గర్వము, నా ధైర్యం అంత గవర్నమెంట్ కోల్పోయేలా చేసింది, నిర్లక్ష్యమే చేసింది. ప్రైవేట్కి నమ్ముకున్నాయేమో, నా ప్రాణం బ్రతుకున్నాయేమో కాదు నా సాయి నన్ను విడిచి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని జేపీ ఫర్నిచర్లో అగ్ని ప్రమాదం జరిగింది. రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కన ఉన్న జేపీ ఫర్నిచర్ షాప్లోని వెనుక భాగం అగ్నికి ఆహుతైంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మడివరం మండలం అన్నంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని 25 మంది ప్రయాణికులకు 2 డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 8 to 9 పేషెంట్స్ దాకా రిఫరల్ అవ్వచ్చు. మిగతా వాళ్ళంతా డెంటల్ ఇంజరీస్ ఉన్నాయి. అవి కూడా మనం సెగ్రిగేట్ చేసుకుని అవసరమైన వాళ్ళని రిఫర్ చేయాల్సి ఉంటుంది. మినిమల్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. 8 to 9 మెంబర్స్ ఉంటాయండి. జీజీహెచ్ కాకినాడ. ఇంకా ఒక అంబులెన్స్ రావచ్చు అంటున్నారండి. టోటల్ 25 మెంబర్స్ రావచ్చు మన దగ్గరికి. ఆల్రెడీ 20 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక అలా సడన్గా సడన్ బ్రేక్ అయ్యమో అందరూ దెబ్బలు తెలుస్తాయండి. మూతులు కట్టాలి కానీ చంద్రబాబు తగలదు. ఇంకా పిల్లడితో వస్తున్నాయండి. పిల్లడికి తగలదండి. ఇంకా అమ్మాయికి తెలుస్తుంది. రక్తం పొలమ్మ రక్తమైంది. ఎప్పుడు నాకు బస్సులు అంటే వచ్చాను. ఎప్పుడు ఫారెన్లో బస్సు ఆగిపోయిందండి. ఆ బస్సు ఆగిపోయిందని ఇంకో బస్సు ఎక్కించాను. ఇక్కడ అన్నంపల్లి టోల్ గేట్ ఉంది కదండి, అక్కడ కామెడీ బస్సు ప్రైవేట్ బస్సు వచ్చి గుద్దేసిందండి. ఎలా తోలుతున్నాడు అతను బాగానే తోలేడండి. అతను వచ్చిన అతను ఆపోజిట్ వచ్చిన అతనండి రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసాడండి. ఏంటంటే బస్సులో చాలా మంది అండి. ఫారెన్లో బస్సు ఆగిపోయిందండి. ఆ బస్సు ఆగిపోయిందని ఇంకో బస్సు ఎక్కించాను. ఇక్కడ అన్నంపల్లి టోల్ గేట్ ఉంది కదండి, అక్కడ కామెడీ బస్సు ప్రైవేట్ బస్సు వచ్చి గుద్దేసిందండి. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. 2 రోజుల్లో ఫలితాలు రానున్నాయని టీడీపీ, జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గంటా శ్రీనివాసరావు అన్నారు. శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నానన్నారు. ఎల్లుండి రాబోయే ఫలితాలలో చంద్రబాబు గెలవడం ఖాయమని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 5 ఏళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతూ ఉంది. నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తే ఏదో కొన్ని కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా అది నేషనల్ లెవెల్. తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి కన్నబాబు వేరువేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.